జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. ఇప్పుడు నేను వేసేది హలాసనంతో పాటు సర్వాంగనాసనం. ఈ సర్వాంగనాసనం డైరెక్ట్గా చెప్పేస్తాను, హలాసనం చెప్పలేదు. మొన్న ఫ్రెండ్ మెన్షన్ చేశారు, అది తప్పది ఇది అని. ఓకే, నేను మెన్షన్ చేయలేదు కానీ హలాసనం. దాని తర్వాత హలాసనం ఎందుకు చేస్తానంటే ఇది బాగా మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయ్యి ఫ్లెక్సిబుల్ అయ్యి ఈ సర్వాంగనాసనం కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చాలా మంచి రెండు ఆసనాలు చాలా మంచివి, ఫ్యామిలీలు కూడా వేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా యోగా ఆసనాలు వేయటం వల్ల చాలామందికి నేను చెప్పాను చాలా వీడియోలో, వీర్యము అధికంగా స్ఖలించిన వాడికి, అంటే అధికంగా పోయిన వాడికి దాన్ని ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు స్ఖలించాలి అనేది యోగా నేర్పుతుంది. ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. తర్వాత వీర్యం పల్చగా ఉన్న వాళ్ళకి జట్లం చేస్తుంది. జట్లం అంటే మరి తప్పుగా అనుకోకండి, అపార్థం చేసుకుంటుంది మై ఫ్రెండ్స్. గట్టిగా రాయలు అయిపోవడం కాదు. జటిలం అనగా ఎంతవరకు కావాలో అంతవరకు స్ఖలించడానికి అందులో ఒక రకమైనటువంటి పదార్థాన్ని జటిలం చేసుకుని, అంటే దగ్గర చేసుకుని కొంతవరకు చిక్కగా ఉంటేనేమో పిల్లలు పుట్టరు. చిక్కగా ఉన్నవాళ్ళకి పిల్లలు పుట్టరు, అందులో శక్తి ఉండదు. గట్టిగా మరీ గట్టిగా కాదు, చక్కగా మన గమ్ ఉంటుంది కదా, బ్లూ క్యామిల్ బాక్స్లో ఉంటుంది, క్యామిల్ లాంటి ఉంటుంది గమ్ము, ఆ టైప్లో కొంచెం గట్టిగా అనమాట. అది అలా లూజ్గా ఉంటే పిల్లలు పుట్టరు, అది ఉపయోగం ఉండదు. అలా గట్టిగా చేసేది యోగా అని చెప్తున్నాను. గట్టిగా చేస్తుంది, శరీరాన్ని ఎంతవరకు స్ఖలించాలో అంతవరకు చేస్తుంది, ఎంతవరకు ఏ పనులు చేయాలో అంతవరకు చేస్తుంది. దట్ ఈజ్ యోగా. ముఖ్యంగా నిజంగా యోగా అనేది నేర్చుకుంటే మటుకు ఖచ్చితంగా చెడు మార్గాలకు వెళ్ళనివ్వదు, దుష్ట స్నేహితులకు వెళ్ళనివ్వదు, అంటే చెడు స్నేహితులకు వెళ్ళనివ్వదు. ఎంతసేపు దైవాన్ని కోరుకుంటుంది, విరక్తి వైరాగ్యాన్ని కోరుకుంటుంది. దట్ ఈజ్ యోగా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ. రాధారమణ కృష్ణ. ఫ్రెండ్, ఇది హలాసనం ఫ్రెండ్. ఈ హలాసనంలో థైరాయిడ్ సమస్య ఉన్న వారికి మంచి ఆసనం ఇది. థైరాయిడ్కి సంబంధించి ఆసనం అంటే హలాసనం బెస్ట్. కృష్ణ రాధారమణ కృష్ణ గోవింద.
రాధా కృష్ణ జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు వేసిన ఆసనంలో ఫస్ట్ వేసింది హలాసనం. దానివల్ల ఏంటంటే మెడకి ఈ నడుం భాగానికి బిరుదులు ఇవన్నీ మనం నొక్కేస్తాయి. ఈ మెడని ఈ భాగాన్ని ఎప్పుడైతే నొక్కుతుందో ఇక్కడ థైరాయిడ్ గది, ఈ థైరాయిడ్ గది గ్రంథి ఉంటుంది, ఇది మెలుకుంటుంది అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఆగ్నేయ చక్రం. థైరాయిడ్ సమస్యలు రావు. మంచి కంఠధ్వని, ముఖ్యంగా థైరాయిడ్ కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగ్నేయ చక్రం మేలుకుంటుంది 100%. అండ్ తర్వాత ఎప్పుడైతే ఈ కాళ్ళు మనం పైకి లేపాము, ఏదైతే హలాసనం అయిపోయింది, నెక్స్ట్ ఈ సర్వాంగాసనం కాళ్ళు ఎప్పుడైతే పైకి లేపి నిలబెట్టాము, సేమ్ మన శీర్షాసనం ఎలా ఉంటుంది, సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. జస్ట్ లిటిల్ ప్యారల్, కొంచెం తక్కువ అంతే. డైరెక్ట్ శిరస్సు ఉంటుంది, ఇది కొంచెం కింద ఉంది. రెండు ఒకటే, బట్ ఇది ఫ్యామిలీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. దీంట్లో ముసలితనం రాదు. ఇది మా నాన్నగారు ఎక్కువగా వేసేవారు. ఫ్యామిలీతో ఉండి సంసారాలతో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది హలాసనం. మా నాన్నగారికి అంటే మేము 5 సంతానం. ఆయన యోగా అంత డిఫరెంట్ బాడీ అయింది. మంచి పౌష్టికమైన ఆహారం తినాలి, తినేవారు కూడా. ఓకే, నిగ్రహశక్తి కూడా కావాలి. దీనికి మటుకు కొంచెం సడలింపు ఉంది, ఫ్యామిలీని వేసుకోవచ్చు. సడలింపు దీనికి ఉంది, డైరెక్ట్ కాదు కాబట్టి. ఇది శిరస్సు మీద ప్రెషర్ లేదు కాబట్టి, ఇది ఇండైరెక్ట్గా ఉంది కాబట్టి పర్వాలేదు, చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ.